అదే ఆటంతో పోల్చారు. ఆటంతో పోల్చారు ఎందుకంటే అణు అనగా 3 రకాలైన పదార్థాల కలయిక. ఒకటి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్. ఈ 3 కలయికతో ఏర్పడిందే ఈ అణు. అదేవిధంగా ఈ కుమారుడు, తండ్రి, హోలీ స్పిరిట్, ఈ 3 యొక్క కలికే దేవుడు అని చెప్పేసి తెలియచేసే దాంతో పోల్చడం మనం జరుగుతుంది. అయితే ప్రాముఖ్యంగా మనం బైబిల్ లేఖనం నుంచి కొన్ని లేఖనాలు మనం చూద్దాం. అయితే ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాను. ఇక్కడ వచ్చేసి దేవుడు అనగా గాడ్. హిబ్రూలో ఈ పదాన్ని ఎలోహిం అని పిలుస్తారు. హీబ్రూ పదం ఎలోహిం. ఎలోహిం అనగా ఇక్కడ వచ్చేసి ఫ్లూరల్ వర్డ్ అనగా బహువచనము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎలోహిం అనే పదానికి ఇక్కడ వాడబడిన అర్థం ఏంటంటే ఫ్లూరల్ వర్డ్ గా వాడబడ్డారు. అంటే దేవుడు ఒక్కడే, గాడ్ అక్కడ చూపించింది ఒక్కడే. కానీ ఇక్కడ హీబ్రూ పదంలో దేవుడు అనే పదానికి వాడింది ఎలోహిం. ఇందుకు సింగులర్ వచ్చేసి ఇది ఫ్లూరల్ వర్డ్ అయితే సింగులర్ వర్డ్ వచ్చేసి ఏల్ అనగా దేవుడు. ఏలి ఏలి లాభ సవక్త అని చెప్పేసి మనం చూస్తుంటాం. నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చావు. అక్కడ మాత్రమే దేవుడు 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 అనే దానికి ఏల్ అని మాత్రమే వాడటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎలోహిం అనగా ఫ్లోరల్ వర్డ్, కానీ మనకు రాయడం మాత్రము దేవుడు అని రాశాడు. ఈ ఫ్లోరల్ అనగా మోర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని అన్నిటిని మనం ఫ్లోరల్ వర్డ్ కింద మనము కన్సిడర్ చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ చూసినట్లయితే దేవుడు అనే పదానికి ఎలోహిం అనే మనం హీబ్రూ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, 1వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 1:26లో కూడా ఒక మాట మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున చాలు. ఇక్కడ మన అంటే ఫ్లోరల్ వర్డ్, అవునా? నా పోలిక అని చెప్పలా. నేను అంటే సింగులర్, మనం అంటే ఫ్లోరల్. మనం అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుడు మన పోలిక అనగా ఇక్కడికి వచ్చేసరికి ఫ్లోరల్ వర్డ్. చూడండి, సింగులర్ వర్డ్లా అంటే దీనిలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, అవునా? మన అనే దాంట్లో ఫ్లోరల్ మోర్ దెన్ 1, ఒకటి కంటే ఎంతమంది అయినా ఉండొచ్చు. మనకు కావాల్సింది ఎవరు? ఫాదరు, సన్, హోలీ స్పిరిట్, ఈ 3. కాబట్టి ఇక్కడ మనము అనే వాడాడు కాబట్టి ఇది ఫ్లూరల్ వర్డ్. మనం అంటే దేవుని దగ్గర నా పోలిక అని చెప్పలేదు. ఇక్కడ నా పోలిక చెప్పున అని ఇక్కడ మాట్లాడలేదు. ఇక్కడ చెప్పింది మన పోలిక చొప్పున. రెండోది చదవాలి తర్వాత. మొదటి మన స్వరూపమందు మన పోలిక. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ట్రినిటీ కనబడుతూ ఉంటది. చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. మన అనగా ఫ్లోరల్ వర్డ్. ఇక్కడ నా అని చెప్పేసి దేవుడు ఎంత మాత్రం కూడా వాడటం లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఇంకా చూసినట్లయితే 3వ అధ్యాయం 22వ వాక్యం కూడా ఒకసారి చూద్దాం. అక్కడి నుంచి ఆదికాండ గ్రంథము. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఫ్లోరల్. నాలో వంటివాడు నాతో వంటివాడు కాదు అని అన్నట్లు ఇక్కడ మనలో. ఇక్కడ కూడా మనకి ఏం కనబడుతుంది? మోర్ దాన్ 1 ఫ్లోరల్ వర్డ్ కనపడుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఈ పదంలోనే దాగి ఉన్నారు 3. హల్లెలూయా. ఈ గాడ్ అనే పదంలోనే 3 దాగి ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం కిందగా కొన్ని విషయాలు కూడా చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలోనే మనకు చాలా విషయాలు మనకు కనపడతాయి. 11వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఆదికాండ గ్రంథం. కనుక మనము
మనము దిగిపోయి. ఇక్కడ వచ్చేసి బాబెలు గోపురం గురించి మాట్లాడుతూ దేవుడు ఏం చెప్తున్నాడు? మనము దిగిపోయి భాషను తారుమారు చేద్దాం. మనము ఇక్కడ మళ్ళీ నేను పోయి తారుమారు చేస్తానని చెప్పట్లా, ఇక్కడ ఏమంటున్నాడు? మనం. ఇక్కడ కూడా ఫ్లోరల్ వర్డ్. కాబట్టి చాలా విషయాలు మనకు బైబిల్లోనే కనపడతాయి, కానీ మనం వాటిని పట్టించుకోం, వాటిని దృష్టి చేయం వాటిని. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా మనకు తెలియజేస్తుంది అంటే మనము 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 అనే విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా కూడా దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా మనం కొన్ని చాలా విషయాలు కూడా గమనించినట్లయితే ఇక్కడ ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడు ముగ్గురుగా కనబడతారు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతను కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా ఆయనకు కనపడ్డాడంట. ఈయన ఎలా కనిపించాడంట? ముగ్గురుగా. హల్లెలూయా. ఎట్లా? ముగ్గురుగా కనిపించాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం దేవుడు తగు మట్టుకు మాత్రమే మనకు కనిపిస్తాడు తప్ప ఆయన పూర్తి స్వరూపం చూసి మనము బ్రతకలేము. కాబట్టి ఇక్కడ ముగ్గురు దేవదూతలుగా మనకు ఇక్కడ కనపడుతున్నట్టు ఇక్కడ కూడా మనం త్రిత్వం చూడగలం. అంతేకాదు ఇక్కడ నుంచి సొదొమ గుమర పట్టణానికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరుగా కనపడుతుంటారు. అక్కడ ఇద్దరు దేవదూతలు వెళ్ళినట్టు వారికి పరిచారం చేసినట్లు కూడా హెబ్రీ రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇద్దరు కనపడినప్పుడు మూడవ సంగతి ఏంటంటే దేవుడు ప్రతి చోట ఉండువాడు. అవునా? ఓమ్ని ప్రెజెన్స్, ఎక్కడికైనా ఉండగలడు. ఆయన ఇందు లేదు అందు లేడని చెప్పేసి మనం చెప్పడానికి వీల్లేదు. ఆయన సర్వం వ్యాపించినాడు. 139వ కీర్తనలో మనకు 3 రకాలు ఉన్నాయి: ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని సైన్స్, ఓమ్ని పొటెంట్. ఈ మూడిట్లో ఓమ్ని ప్రెజెన్స్ అనేది దేవుడు అనేక చోట్ల ఉండగలడు. నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను జలపాతం సముద్రంలోకి దిగినను నీవు నా చేయి పట్టుకొని నువ్వు పైకి లేపినావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సొదొమ గుమరలో ఇద్దరు మాత్రమే వెళ్ళినప్పుడు మూడవ పెట్టడానికి పెద్ద విషయమేం లేదు. ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. కాబట్టి మనకి కనిపించే వాళ్ళు ఇద్దరు మాత్రమే వేగులుగా కనబడి అక్కడికి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఒకరు మాత్రమే దేవదూత కనపడ్డారు. ఇక్కడ కూడా సేమ్ అప్లికబుల్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరుగా కనపడ్డారు, ఇక్కడ ఒకరిగా కనపడ్డారు. అంతే తప్ప దేవుడు కనిపించుకోలేదు. ఎంతకు తగు మాత్రమే ఆయన ప్రత్యక్షం అవుతాడే తప్ప ఆయనకు అవసరమైతే ఆయన మనం కోరుకున్నట్టు నువ్వు ప్రత్యక్షం అంటే ప్రత్యక్షం అవడు. ఆయనకు తగు మాత్రము ఆయన అనుకున్నది మాత్రమే చేయగల దేవుడు కనుక అక్కడ మనము చూస్తూ ఉంటాం. అంతేకాదు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం కూడా ఒక మాట చదువుదాం. యెషయా 6వ అధ్యాయం 8వ వాక్యం. అయినను నీవు పోయి జనులతో ఇట్టను నిత్యము నిత్యం చూస్తూ గాని. 6వ అధ్యాయం 8వ వాక్యం యెషయా. అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని. ఇది ఇక్కడ మా నిమిత్తము అనగా ఇక్కడ కూడా ఫ్లోరల్ వర్డ్. అక్కడ యెషయాను పంపినప్పుడు అయ్యా నేను అపవిత్ర పదములు కలిగిన వాడును నేను ఎలా పోతానన్నప్పుడు ఆయన అగ్ని చేత ఆయన పెదవులు ముట్టినప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట మా నిమిత్తము ఎవరు పోగలరు. కాబట్టి ఇక్కడ కూడా ఫ్లోరల్ వర్డ్. ఇక్కడ కూడా ట్రినిటీ మనం చూడగలుగుతాం, మోర్ దాన్ వన్. కాబట్టి ఈ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇంకా చూసుకుంటూ పోతే మనం బుర్రలు బద్దలు కొట్టుకోవడం తప్ప ఏముండదు. మనకు ప్రూఫ్లు ఇంతవరకు చాలు. అయితే ఇంకా మనం చూసినట్లయితే ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి.
యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు మనకు ముగ్గురుగా కనపడతారు. తండ్రితో మాట్లాడుతున్నట్టు పౌరం వల్లే ఆత్మ దిగవచ్చుట మనం చూస్తాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు కనపడతారు. అక్కడ కూడా త్రిత్వంలో మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా క్లారిటీగా ఉండొచ్చు. ఎవరికైనా చెప్పడానికైనా మనం ఇదిగో ట్రినిటీ గురించి నా దేవా నన్ను ఎందుకు చేయించాలంటే తండ్రి వేరు కుమారుడు వేరు అని మనం క్వశ్చన్ అడిగితే మనం చేతులు ఎట్టు పెట్టేస్తాం. దాన్ని తిప్పుకోవడానికి చెప్పుకోవడానికి మన దగ్గర ఆన్సర్ లేక, కాబట్టి మనం చూపించవచ్చు. ఇదిగో ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఒకే దేవుడు ముగ్గురుగా ప్రత్యక్షమయ్యారు. వన్ గాడ్ బట్ త్రీ ఎగ్జిస్టెన్స్, అంతకంటే ఏం లేదు. మూడు ప్రత్యక్షతలు మాత్రమే కనిపించారు, కానీ దేవుడు మాత్రము ఒక్కరు మాత్రమే అని చెప్పేసి మనం తెలుసుకోగలం. అయితే మనం ఫ్లోరల్ వర్డ్ లో యొక్క వచనాలు మనం చూసాం. ఇంకా మన సింగులర్ లో కూడా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఇందాక నేను తెలియజేశాను, సిలువలో పలుకుతున్నప్పుడు నా దేవా నన్ను ఎందుకు నీవు చేయి విడిచితివి అనే మాటను అక్కడ ఏల్ అనే పదాన్ని మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అంటే ఒక దేవుడు మాత్రమే. దీన్ని నేను మరొక చోట నేను మీకు వివరణ ఇస్తాను. అదే విధంగా మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధి యొక్క నామములోకి. చాలు నామము. ఇక్కడ నేమ్స్ కాదు, ఇక్కడ ఏం పడింది? ఓన్లీ నేమ్. అక్కడ ఏమని పలికారు? తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధ నామములోకి. అర్థమైంది మీకు? నా మాట మీకు అర్థమైందా? ఇక్కడ మనకి ఫాదర్ ఉన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామము అనగా ఇక్కడ ముగ్గురు అంటే నేమ్స్ అని రావాలి. అవునా? ముగ్గురు పేర్లలో లేదా ముగ్గురు నామాలలోకి బాప్తిస్మని పలకాలి. కానీ అక్కడ పలికింది ఏంటి? నామము అనగా ఈ ముగ్గురు కూడా ఒక్కరే. హల్లెలూయా. అర్థమైందా నా మాట మీకు? ఇది చాలా జాగ్రత్తగా మనం కానీ ఆలోచన చేసుకుంటే మనకి ఇక్కడే తెలిసిపోద్ది దేవుడు త్రిత్వంలో ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈ ముగ్గురు నామములోకి మాత్రమే అని చెప్పేసి అన్నాడు, కానీ నామములు కానీ పేర్లలో కానీ ఏమాత్రం కూడా పలకలేదు. ఇక్కడ సింగులర్ వర్డ్, బట్ ఇక్కడ మాత్రం చూస్తే ముగ్గురు కనబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ సింగులర్ లో కూడా ఫ్లోరల్ ఉంది. కాబట్టి మనము దేవుడు అనే మాటకు విస్తారమైన అర్థం ఉంది, కానీ మనకు కలిగిన లేఖన భాగం నుంచి ఈ మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సిద్ధాంతాల్లో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తగు మాత్రమే ఇచ్చారు కనుక వాటిని మాత్రమే మనము ఈ యొక్క లేఖన భాగంలో చూసుకుంటూ దేవుడు త్రిత్వము అయి ఉన్నాడు అని చెప్పడానికి మనం ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా అవసరమవుతూ ఉన్నాయి. అంతేకాదు బైబిల్లో చాలా విషయాలు నేను ఇంకా ఇద్దరు వ్యక్తులను బట్టి తీసుకురాలేదు, ఎందుకంటే మనకు సమయం లేదు కనుక నేను కొద్దిగా మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. ఇది నాకు తెలిసి 1-2 రోజులు కూర్చొని నిదానంగా చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఇది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. కాబట్టి నేను మనకున్న 40 నిమిషాల కొద్దిలోనే నేను మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇది మనం సింగులర్ లో కూడా దేవుడు ఫ్లోరల్ ఉన్నాడని చెప్పేసి మనం చూపించగలుగుతాం. అంతేకాదు మీరు ఏ బైబిల్ ఎతికినా కానీ, హీబ్రూ బైబిల్ ఎతికినా, గ్రీక్ బైబిల్ ఎతికినా, దేంట్లో ఎతికినా కానీ ఇదే పదం ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ అని ఉంటుంది. అంటే నామములోకేనే తప్ప నేమ్స్ అనే ఎక్కడ లేదు. కాబట్టి ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ట్రినిటీ త్రిత్వం కలిగి ఉన్నాడని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. అంతేకాదు నేనైతే ఒక ఆలోచన చేసి ఒక విషయాన్ని తెలియచేశాను. ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆయన త్రిత్వమా కాదనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే మనకు తెలిసిన వాటిలో నేను
ఇక్కడ టైం బేస్ తీసుకుంటున్నాను. ఒకసారి మనం తీసుకున్నట్లయితే నాకు తెలిసి నేను ముగ్గురుగా టైంని విడగొడుతున్నాను. ఇక్కడ ఫాదరు, సన్, హోలీ స్పిరిట్ మనం విడివిడిగానే తీసుకున్నాం. ఈ విషయాల్ని ఇక్కడ కలుపుకుండా మనం తీసుకుందాం. ఫాదర్ అనే వాళ్ళు కానీ ఉన్నట్లయితే సన్ ముందు వరకు మాత్రమే ఈయన ఉంటాడు. అవునా? ఫాదర్ అనే అతను తీసుకుంటే సన్ ముందు కాలం వరకు మాత్రమే ఈయన ఉంటాడు. హోలీ స్పిరిట్ వచ్చారంటే సన్కి ఈ మధ్య కొంతకాలం ఉంటుంది. ఈ కాలాన్ని మనం సన్గా తీసుకుంటే ఈ హోలీ స్పిరిట్ అనే విషయాన్ని ఇప్పుడున్న కంటిన్యూస్ కాలంగా మనం తీసుకోవచ్చు, టైంగా. అయితే ఈ కాలంలో దేవుడు చేసిన అద్భుతాలు కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అద్భుతాల్లో వాళ్ళ యొక్క సామర్థ్యం. ఇక్కడ ఇందాక నేను త్రిమూర్తులను చెప్పాను. త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు అని చెప్పేసి మీకు తెలియజేశాను. అయితే బ్రహ్మ యొక్క విధి ఏంటంటే క్రియేటర్, అంటే సృష్టికర్త. వాళ్ళు చెప్పుకున్నది, బట్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ వీ డోంట్ నో. బట్ అయితే ఇక్కడ బ్రహ్మ అనే వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేటర్, సృష్టికర్త అని చెప్పేసి వాళ్ళు పిలుచుకుంటారు. విష్ణు అనగా రూలర్, అంటే పరిపాలించేవాడు. మహేశ్వరుడు అనగా హీఈస్ డెస్ట్రాయర్, అనగా నాశనం చేసే వ్యక్తి. వాళ్ళు మూడు విధులు ఏం చేస్తున్నారు, డివైడ్ చేస్తున్నారు. ఒకరి విధిలోకి ఇంకొకరు రావడానికి లేదు. మరొకరు ఇంకొక ఇది వచ్చేసి బ్రహ్మ వచ్చి ఇదిగో నేను పరిపాలిస్తానంటే విష్ణు ఒప్పుకోడు. విష్ణు వచ్చి నేను నాశనం చేస్తానంటే మహేశ్వరుడు ఒప్పుకోడు. ఎవరి విధులు వాళ్ళకు ఉన్నాయి. కానీ వీరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు విభజించుకున్నారు. కానీ ఇక్కడ నేను ఫాదర్కి, సన్కి, హోలీ స్పిరిట్ యొక్క సామర్థ్యాన్ని నేను ఒకసారి మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే చూసినట్లయితే 1వ రాజులు 17వ అధ్యాయం 18వ వచనం కానీ ఒకసారి మనం చదివినట్లయితే, 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనం. ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా పాపములను నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచము మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు ప్రార్థన చేయగా ఆయన బ్రతికేను అని చెప్పేసి ఉంటది. అయితే ఇక్కడ మరణం నుంచి దేవుడు ఏం చేశాడు, ఒక వ్యక్తిని బ్రతికించాడు, మరణం నుంచి లేపాడు. అయితే ఇది ఎవరి కాలం అంటే ఫాదర్, అంతే కదా. సన్ అప్పటికి రాలేదు, హోలీ స్పిరిట్ అప్పటికి లేట్ అనుకున్నాం. జస్ట్ మనం ఇమాజిన్ లోనే జస్ట్ అనుకున్నాం. అయితే అనుకున్నప్పుడు ఇక్కడ మరణం నుంచి ఒకరిని లేపాడు. ఎవరు లేపారు? ఏలియా లేపాడా? తండ్రి యొక్క శక్తితో లేపాడు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇంకో మాట కూడా ఉంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద తానే లోపలికి పోయి, ఇక్కడ ఎలీషా వచ్చి ఇక్కడ కూడా మరణించిన కుమారుణ్ణి లేపుతాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫాదరే, అవునా? ఇక్కడికి వచ్చేసి తండ్రే ఈ శక్తి కలిగిన దేవుడు వీరి పట్ల అద్భుత కార్యాలు చేశాడు. అయితే రెండోదిగా నేను ఇక్కడ కూడా చూస్తాను. ఇక్కడ కూడా చూసినప్పుడు మనకు చాలా విషయాలు, మనకు యాయిరు కుమార్తెను దేవుడు లేపాడు, మరణించిన వ్యక్తిని లేపాడు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. లాజరును లేపాడు ఇక్కడ కూడా. అది ఎవరి కాలం అంటే సన్ కాలం. అప్పుడు ఫాదర్ అనేవాడు లేడు అనుకున్నాం కొంతకాలం.
కొంత సమయం. అయితే సన్ తన యొక్క శక్తి ద్వారా లేపాడు అనుకున్నాం. ఇక్కడికి వచ్చేసి హోలీ స్పిరిట్ వచ్చేసి డోర్కా అనగా తబిత పేతురు ప్రార్థన ద్వారా ఆయన లేపాడు. హల్లెలూయా. ఇక్కడ మనకు ముగ్గురు యొక్క సామర్థ్యం ఏంటి? ఏ శక్తినైనా చేయగలరు. మరణం నుంచి లేపగలిగిన వారు ఎవరికి ఒకరికే ఉంటుంది సామర్థ్యం. కానీ ఇక్కడ ముగ్గురు మనం చూస్తుంటాం. 3 కాలాల్లో కూడా చనిపోయిన వారిని మనము లేపడం చూస్తుంటాం. పౌలు కూడా ఒకరు లేపుతాడు. ఐతుకు యవనస్తుని లేపుతాడు పౌలు కూడా. కానీ ఇక్కడ కూడా హోలీ స్పిరిట్ పనిచేసింది. వీళ్ళు ముగ్గురికి సేమ్ ఎసెన్స్ ఎందుకు ఇచ్చారంటే దేవుడు వీళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి. హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి ఆ సామర్థ్యం మొత్తము వాళ్ళు ముగ్గురికి ఇచ్చాడు. కాబట్టి ఇంతకన్నా మనకు ప్రూఫ్ మరి ఎక్కడ కూడా దొరకకపోవచ్చు. నేను ఆలోచన చేశాను, ప్రభువా మరొక ఆలోచన ఏంటంటే ఇది నాకు ఇచ్చిన ఆలోచన దేవుడు. కాబట్టి దేవుడు మనము అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన మనకు దయచేస్తాడు. అయితే ముగ్గురు ఒకే సామర్థ్యం కలిగి ఉన్నారు, ముగ్గురు కూడా ఒకే శక్తి కలిగి ఉన్నారు, ముగ్గురు కూడా మనల్ని పరలోకానికి నడపడానికి ఈ త్రిత్వమైన ఏకత్వమైన దేవుడుగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి మనం ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఎవరైనా అడిగినప్పుడు మనం తడబడాల్సిన అవసరం లేదు. మన లేఖనాలను చూపించి ఇందులో త్రిత్వం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. కుమారుడు తక్కువైనవాడు కాదు, హోలీ స్పిరిట్ తక్కువైనవాడు కాదు, అందరూ కూడా సమానం. అందుకే హోమోసైన్స్ అని చెప్పేసి నేను మొదట్లో మీకు తెలియజేశాను. హోమోసైన్ అనగా సేమ్ ఎసెన్స్ అన్నమాట. మొత్తం కూడా ఒకటే సామర్థ్యం, ఒకే సబ్స్టెన్సెస్, ఒకటే సారం. కాబట్టి మనకు దేవుడు మనకు తెలియచేసిన విషయం ఏంటంటే త్రిత్వమైన ఏకత్వంలో ఉన్న దేవుడు మాత్రమే. ఈ విషయాన్ని మనం నమ్ముకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండా అనేక బోధలు, పిచ్చి బోధలు ఈ త్రిత్వం నుంచే బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ఎవడో క్రీస్తు సంఘం మాత్రమే పరలోకానికి వెళ్తారు, మరి దేంట్లో పోడు అని చెప్పేసి తెలియచేస్తుంటారు. ఒకడేమో యెహోవా సాక్షిలో యెహోవాయే దేవుడు, మిగిలిన ఎవరు కూడా కాదు అంటారు. వన్నెస్ పెంతుకోస్తలు కూడా ఏమంటారు, ఆయనే దేవుడు అంటారు. ఇంకెవరు కూడా నమ్మరు. ఈ జాతికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పేర్లు నేనైతే చెప్పను, కానీ చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ లేఖన భాగాల్లో నుంచి దేవుణ్ణి మనం చూపిస్తున్నట్లయితే త్రిత్వమైన దేవుడు ఒకటే దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని దేవుడు ఇంతవరకు నిలబెట్టి మాట్లాడినందుకు దేవునికి హృదయపూర్వకంగా తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు తన ఇంట్లో దీవించి ప్రభుత్వ ప్రియులారా, వాస్తవంగా నేను మొన్న ప్రోగ్రామ్ షీట్ మీకు అందరికి పంపించినప్పుడు దానిలో సేవకుల సదస్సులో అనిల్ పాస్ గారు మాట్లాడుతారని పెట్టాను. నేను నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మళ్ళీ తిరిగి సురేష్ నాకు జ్ఞాపకం చేశాడు. దానివల్ల మరి అన్న లేడు కదా, మరి ఇట్లా ఎవరు మాట్లాడతారు అని అన్నప్పుడు నేను ఆలోచించి నేను చెప్తానయ్యా, నేను చెప్పాను. మళ్ళీ తిరిగి మరి మాట్లాడాడు సేవకుల సదస్సు అని చెప్పని నాకు అభిప్రాయం వచ్చిన తర్వాత సురేష్కి చెప్పాను. నేను సురేష్ మీరు మాట్లాడండి అని అన్నాను. సరే పెద్దనా మీ ఇష్టం చెప్పి అన్నారు. దేవుడు ఈరోజు వారిని నిలబెట్టి ఈ అద్భుతమైనటువంటి మరి త్రిత్వంలో నుంచి ఏకత్వాన్ని ఎలాగో మరి అందరూ మరి త్రిత్వం ఇవ్వబడింది, ఏకత్వంలో వచ్చిందని చెప్పండి విషయాన్ని మరి చాలా స్పష్టంగా క్లియర్గా మనం కూడా ఎవరైనా అడిగినప్పుడు చెప్పగలడానికి ఉన్నటువంటి అబద్ధాలతోటి మరి బైబిల్ లేఖనాల నుంచి చూపించడం మనం విన్నాం. మరి అలాంటి ఇంకాను పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి మరి దైవజనుడుగా మరి ఆయన బయట కానీ అన్ని చోట్ల కూడా వాడబడుతూ, అలాగే మన మినిస్ట్రీలో మరి ఇంకాస్త ఎడ్యుకేట్ చేయడానికి సేవకులు బలపరచడానికి దేవుడు బిడ్డ బలముగా వాడుకున్న కాక ఈ సందర్భంలో కార్యక్రమాన్ని విజయంగా జరిగినటువంటి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మన మధ్యలో మన నాయకులు డైరెక్టర్ గారు డేవిడ్ ఫ్లై గారు ఉన్నారు.
వారు ఈ మినిస్ట్రీ పక్షంగా చాలా ప్రయాసపడుతున్నారు. మనకు తెలియదు, మనం కూర్చున్న మన ఎవరికి తెలియదు. ఏదో నెలకు ప్రయాణం మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ 2 days మీటింగ్ ఎందుకు ఆలోచన చేయడం జరిగిందంటే, మన మీద వచ్చి వారు ఏది ఇచ్చింది తీసుకొని ఉట్టి వారంగా ఏమీ అసలైన వారంగా వెళ్ళిపోతున్నాం. మీరేమనుకుంటారు? ఎవరు మా సంఘాల వాళ్ళు నేను బ్రహ్మాండంగా బోధించాను, నేను గొప్ప పవర్ అని చెప్పని నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు, అందరం అదే కొనగా వెళ్ళిపోతా ఉన్నాం. మనకు తెలియదు ఎప్పుడు వస్త్రాలు బయటపడతాయి. ఇద్దరు కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరి జ్ఞానం ఏంటి అనేది అప్పుడు కానీ బయలుపరచబడదు. ఎప్పుడు మనం ఇది గ్రహించామో, ఇద్దరు మరి మొదటి రోజు, ఇద్దరు 2వ రోజు మాట్లాడడం అనేది ఒక కాంపిటేటివ్ సిస్టమ్ అయింది. అక్కడ ఆయన ఏం మాట్లాడతారు, ఆయన బాగా ఇలా మాట్లాడే కదా, నేను కాస్త సిద్ధపడి మంచి వర్తమానాన్ని ఇవ్వాలా అనేటువంటి ఒక పోటీ తత్వం మనలో వచ్చింది. కాబట్టి ఆత్మీయంగా మనం బలపడడానికి, ఆయన చెప్పింది మనం వినడానికి, అర్థం చేసుకోవడానికి, దానికంటే కాస్త మెరుగ్గా మనం దేవుని వాక్యంలోంచి మనము జ్ఞానంగా ముందు కొనసాగడానికి ఈ మీటింగ్స్ మనకు చాలా ఉపయోగమని నేను ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది బాగా షైన్ అయ్యారు. మన ప్రారంభం నుంచి ఇప్పటికి చూసుకుంటూ వస్తుంటే చాలామంది చాలా విధాలుగా మనం షైన్ అయ్యారు. ఈరోజు సురేష్ మాట్లాడమనడానికి, సురేష్ పొరపాటాడు ఒక టాపిక్ అగ్రహారంలో మాట్లాడడానికి, కానీ ఎలా బయటకు ఆయన ఉన్న స్కిల్ ఎట్లా బయటకు వచ్చింది? ఈ విమెన్ మినిస్ట్రీ 2 days మీటింగ్ మనం పెట్టుకున్నాం కాబట్టి సేవకు సదస్సులు ఒకటి ఉందని చెప్పని అయిపోతే దానికి ఇచ్చాం. కానీ లేకపోతే ఏం చేస్తాం మనం? ఏ పొడి మాటలు ఇంకెవరైనా తెలుసుకోవడానికి ఈ యొక్క సదస్సు 2 days మీటింగ్ అనేది ఇది చాలా ఉపయోగకరంగా, మీరందరూ షైన్ అవ్వడానికి, శుద్ధగుణం నేర్పించే వాళ్ళకుండా, సేమ్ మరి పాస్టర్ మీటింగ్ నేర్పించే వాళ్ళకుండా, మొట్టమొదటి రోజు 2 ప్రసంగాలు, 2వ రోజు 2 ప్రసంగాలు నడిపించేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. చూడండి ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మరి వృద్ధిలోకి దేవుడు మనం తీసుకొచ్చాడు చూడండి. కాబట్టి దీనిలో ఎవరు మిస్ కామాకండి. నా అభ్యర్థన ఇది. ఎందుకు మిస్ కాగలదంటే, ఎవరు మేమేదో అంటామని కాదు, కానీ వాళ్ళు నష్టపోతారు, సిస్టమ్కి దూరం అయిపోతారు, ఎగుమతికి దూరం అయిపోతారు. ఆ రోజు తెలుసుకునే విషయాలు ఇప్పుడు ఈరోజు రాలా. జనాన్ని ఎక్కడికి వెళ్ళాలన్నావు, నేను మాట్లాడాలి, మంచి ఉపదేశాన్ని అందించాలి సంఘానికి, నా వాక్యంతో సంఘం బలపడాలనేటువంటి కాన్సెప్ట్తో దేవుళ్ళు బలపడండి, ఆశీర్వాదకరంగా దేవుళ్ళు వాడబడండి. ఇలాంటి అవకాశం మనకి ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారు, మరి ఈ ప్రత్యేకంగా మన యూనివర్సిటీ సేవలందరి పక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. వారు రోజంతా నెలలో ఖచ్చితంగా వచ్చి రోజంతా మనతో అక్కడ ఇవ్వడానికి దేవుడు వారికి జరిగినటువంటి ఏం వరకు ఉందా డబ్బులు ఖర్చు అండి. కారు మెయింటెనెన్స్, పిల్లలు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ భరించడం, అసలు మనల్ని మనం సపోర్ట్ చేయడం, ఎన్నో భారాలు వారికి ఉన్నాయి. ఇవన్నీ భరిస్తున్న మాటల మనకేదో సింపుల్గా ఉండదు, కానీ చిన్నప్పటి కాదు. అంటే ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు మనకి చిన్నదిగా ఉంటుంది. మనకి ఎంత భరించే వారికి ఎంత బాధ, భారం. ఇది ఎవరి కొరకు? మన కొరకే కదా. కనుక ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుందాం. సకాలానికి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందాక నాకు దాసుకుడు గుర్తు చేసాడు. మీటింగ్ మొట్టమొదటి రోజు మీటింగ్ 7:30కి మనము ఖచ్చితంగా ఏ ప్లేస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామో అక్కడ అటెండ్ కావాలి. దాటి ఎవరు రావద్దు. అంటే మార్చుకోండి పనులు. 7:30కి ఖచ్చితంగా అటెండ్ అవుదాం అక్కడికి. ఎందుకంటే పొద్దుపోయి మనకి ఇబ్బంది, సంఘానికి ఇబ్బంది. ఏమంటారు? 2 ప్రోగ్రాం పెట్టినప్పుడు నేను ఆలోచించే పెడతాను, ఎవరిని ముందు ఎవరి వెనుక, ఏ రోజు ఎవరైనా క్లియర్గా స్పష్టంగా పెడతాను. కాబట్టి దాని విషయంలో 2వది సమయాలు పాటించండి. ఇద్దరు మాట్లాడాలా, మనకి పొద్దుపోకూడదు, వాళ్ళకి పొద్దుపో ఇబ్బంది పెట్టకూడదు. ఆ తర్వాత మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదగా. వాళ్ళు వినగలిగే స్థాయిలో
ఇద్దరు సమకూర్చు మరి సరిచే మరి ఆ పంచుకునే టయాన్ని మాట్లాడగలిగితే అద్భుతంగా ఉంటుంది. 2, ఆ రాత్రి అందరూ కూడా అక్కడ ఉండడానికి తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే స్థుతికూటంలో మనం బలపడతాము, సంఘాన్ని పురుకులుపుతాం. అయ్యో మన కోసం వచ్చి వాళ్ళ రాత్రి ఉండి కుటుంబాలు విడిచిపెట్టి అయ్యారు మన కోసం నా గ్రామస్తులు వాళ్ళకి ఏమవుతుంది, ఒక రకమైనటువంటి ఆ మార్పు హృదయాల్లో కలుగుతుంది. ఈ పట్టులో జరిగేటువంటి స్త్రీల కూటం అమ్మగారులు ఖచ్చితంగా రావాలా. ఆ తర్వాత ఆ స్త్రీల కూటంలో మనకి కరెక్ట్ 11 గంటలకు స్టార్ట్ చేయాలండి. 11 మనము రావా, మనం ఒకళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ అమ్మగారు తీసుకుని అర్థం కదా, మళ్ళీ రావడానికి అయినా కానీ 11 ఖచ్చితంగా ఇక్కడ అటెండ్ కావాలా. 11 మనకు స్టార్ట్ చేస్తే 1 గంటకు ముగించుకోవచ్చు. ఎవరైతే మిగిలిన స్థానిక సంఘాపనలు కూడా ఆ టయాన్ని పాటిస్తూ సంఘాన్ని పురుకొల్పుకోవాలి. అలాగే ఆ రాత్రి కూడా 7:30 కరెక్ట్గా సభ ఎవరైతే నడిపించామని చెప్తామో వాడు ఖచ్చితంగా ఉండి 7:30కి ప్రార్థన చేసి స్టార్ట్ చేయాలి. ఇది గురిగా పెట్టుకోండి. అందరూ కూడా అలాగే ముందు కొనసాగుదాం. ఇంకొక మాట, చెయ్యి బాగా నొప్పిగా ఉందండి. చెయ్యి విషయం కాలు కంటే కూడా బాగా చింపొస్తుంది. ఈ ఏంటి ఆయన్ని ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. ఈ కథలకి జరగడం చేత ఎన్ని ముక్కలు ఎముకలు కదా, అవన్నీ సెట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇది చేయించడం కొంత ఇబ్బందికరంగా జ్వరం వస్తుంది. కొంత అనారోగ్యంగా బాగాలేదు ఉన్నాడు. కాబట్టి ఈ విషయమైన వారి కొరకు మన మధ్యలో అనిల్ భాస్కర్ యొక్క ఆరోగ్యం కొరకు మన మధ్యలో మన పిల్లలు మరి తిమ్మత్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభా, మీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రియుల దైవజనుడు తండ్రి అనిల్ భాస్కర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. నా దేవా నీ కొందనాలయ్యా, నీ బిడ్డకు నాయన సంపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభు, నీ కొందనాలు. ఆ ఫెయిన్స్ అన్నీ కూడా ప్రభా నాయన నీ నామములు ప్రభా, నీ నా తండ్రి గాయపడినటువంటి హస్తముల ద్వారా తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థ దైత్యమని కూడా ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు. యేసు నామములో ముట్టమని ప్రార్థిస్తున్నాం, యేసు నామములో తాకమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములు ప్రభా నా తండ్రి, నీ గాయములలో ఉన్నటువంటి ప్రభా నా తండ్రి అయా నీకు స్తోత్రములు దేవానికి వందనాలు. గొప్ప స్వస్థత ఉన్నదని మేము నమ్ముతున్నాం దేవానికి వందనాలు. నీ గాయములలో ప్రభా స్వస్థత నీ కుమారుడికి నాయన మీరు అనుగ్రహించి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం మీ బిడ్డకు దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కాలును కూడా ముట్టండి. కాలు ఆపరేషన్ జరిగింది, చెయ్యి ఆపరేషన్ జరిగింది అయా నీకే వందనాలు. డాక్టర్ కంటే పరమ వైద్యుడు తండ్రి, నీ కుమారుడికి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చిన తండ్రి. ఈ సాక్షిగా ప్రభ త్వరగా నా తండ్రి బిడ్డ ప్రభ కోలుకున్న తండ్రి నీ సన్నిధిలో ప్రభ అయా నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయా పరిచర్యలో బలంగా వాడబడటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. మంచి ఆరోగ్యం నీ కుమారుడికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. రెండవది, హీమే పాస్ గారి యొక్క తండ్రి గారు, ఆయనకు మరి పెరాసిస్లోకి వచ్చి చెయ్యి కాలు 2 పడిపోయినాయి, నోరు కూడా పనిచేయడంలా. కాబట్టి ఆయన ఉద్దేశించేది అక్కడికి విజయవాడ వెళ్ళడం జరిగింది. ఆ నాన్నగారికి దేవుడు మరి కొంత నెమ్మది కలిగించినట్లుగా మధ్యాహ్నం వచ్చినటువంటి దర్శక రవీంద్ర గారు ప్రార్థన చేస్తారు. కృపగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మా మధ్య కలిగిన నెహమ్యా గారి తండ్రి గారిని మీతో ప్రార్థించడం ఇచ్చిన కొందనాలు. వారు కలిగిన బలహీనతను నేను మరి ఆ యొక్క అస్వస్థతను నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక. చెయ్యి కాలు నోరు పని చేయనట్లుగా కృప చూపండి. ఆ స్ట్రోక్ నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డకు ఉండును గాక. తండ్రి విషయమే నెహమ్యా గారు ఎంతగానో వేదన చెందుతుండగా ఆ వేదన నుండి విడిపించండి. గొప్ప సంతోషాన్ని దయచేయమని, సంపూర్ణమైన ఆరోగ్యంతో తండ్రిని నింపమని, మా మధ్యకి మీ దాసుని నడిపించి సాక్ష్యం నిలబెట్టుకోమని, వారి పరిచయను ఆశీర్వదించమని, ఈ దినపు అయ్యా నీ కృప చేత నేను వారిని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. అలాగే మన ప్రియులు నాయకులు దేవుపల్లి గారు, వారు ఫాస్టింగ్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఈ రూబెన్ మినిస్ట్రీ చాలా భారమైనటువంటి పని. ఈ పని జరిగించడము
ఖర్చుతోటి భారంతో ఉండేట పని, ప్రయాసతో వారి యొక్క కుటుంబం రావడం పోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దేవుడు వారికి తోడుండి విశ్వాసాలను స్థిరపరిచి స్పాన్సర్స్ సమకూర్చి ఈ పరిచయను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు వారికి తోడై ఉండి నూతన ఆలోచన చేత బలపతి ముందు కొనసాగింపు చేయనట్లుగా మన మధ్య ఉన్నటువంటి వారి కొరకు దాసు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం. దేవా మీకు వందనాలు ప్రభా. మా డైరెక్టర్ గారైన డేవిడ్ పాల్ అయ్య గారిని మీరు దీవించండి, ఆశ్రయించిన దేవా మీకు వందనములు స్తోత్రం. అయినా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాను ప్రభా. ప్రతి విన్నపము ప్రభా నువ్వు విని ప్రభా అయ్యా మీకు వందనములు స్తోత్రాలు అయినా. ప్రతి విన్నపముకు జవాబు దయచే దేవా మీకు వందనములు స్తోత్రాలు అయినా. నీ యొద్దున్న ఆశీర్వాదములు, నీ యొద్దున్న మేలులు ప్రభా పొందుకోవటానికి నీ ప్రభు సహాయం చేయదేవా. ఈ కడవరి దినాల్లో ప్రభా ఏ విధంగా నడవాలో, ఈ కడవరి దినాల్లో ఏ విధంగా ఉండాలో ప్రభా అయ్యా నీ ఎందు ప్రభా భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉంటాను. నీ కృప సహాయం చేయదేవా మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ప్రభా. మోసే 40 దినములు ప్రభా ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా మోసే మోకాన్ని ప్రభా అయ్యా కింద ఉన్న జనాలు చూడలేకపోయారు దేవా మీకు వందనాలు. అలాంటి వెలుగు ప్రభా, అలాంటి వెలుగు కలిగి ప్రభా ఈ యొక్క ప్రభా రూబేన్ మినిస్టర్ని ముందుకు సాగించే భాగ్యం మీరు దయచేయండి దేవా మీకు వందనాలు ప్రభా. ఈ రూబేన్ మినిస్టర్ ప్రతి ఒక్క పాస్టర్ ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా మీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ విధంగా ప్రభా సంస్థను ఏ విధంగా ముందుకు నడిపించాలో తగిన జ్ఞానాన్ని ప్రభా, తగిన ధైర్యాన్ని దయచేయండి దేవా మీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని దర్శించి ప్రభా అమ్మగారికి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా మీకు వందనాలు ప్రభా. అయ్యా వాళ్ళు చేస్తున్న పరిచర్య అంతట్లో నీ సన్నిధి తోడుగా ఉంచడు దేవా మీకు వందనాలు ప్రభా. ఎక్కడికి వెళ్ళినా ప్రభా నీకు మహిమార్థంగా ఉంటాను, నీ కృప సహాయం చేయదేవా మీకు వందనాలు ప్రభా. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానని నీవు యెహోషువతో చెప్పేవు దేవా మీకు వందనాలు ప్రభా. యెహోషువ మానవుడే దేవా మీకు వందనాలు ప్రభా, దేవుడేం కాదు దేవా మీకు వందనాలు ప్రభా. నీ పక్షాన నిలబడిన వాడు ప్రభా. అలాగే డేవిడ్ పాల్ గారు ప్రభా నీ పక్షాన నిలబడి ప్రభా అయ్యా ప్రార్థిస్తున్నా ప్రభా ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చమని, అన్ని విషయాలు మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మా ప్రియులు పాస్టర్ సురేష్ గారు ఈ ట్రినిటీ గురించి మనకి బోధించడానికి దేవుడి వారికి ఇచ్చినటువంటి సంకల్పం బట్టి ప్రభుత్వం శ్రద్ధిస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత మరి కంటిన్యూస్గా దీన్ని కొనసాగింపు చేయడానికి ఈ 3 సూత్రాలు సార్ మరి సేవకుల్ని బలపరచడానికి వారి అత్యధికంగా దేవుల్లో వాడబడుతూ దేవుని యొక్క సహాయం పొందుకొని మనకు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి తోడుని ముందు కొనసాగించినట్లుగా మన మధ్యలో ఉన్నట్టు మన ప్రియులు మరి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి నమ్మదగిన దేవానికి స్తోత్రం ప్రభువా. సురేష్ అయ్యగారిని ప్రేమించి ప్రభువా మాకు తెలియని ఎన్నో మర్మములను, లోతులు, బైబిల్లో ఉన్న లోతులను అయ్యా మాకు నా తండ్రి నీ బిడ్డ ద్వారా తెలియపరిచినందుకే స్తోత్రం ప్రభువా. నీ బిడ్డను బలపరచండి, ఇంకా అనేక మర్మములు, అనేక లోతుకు వెళ్ళి మాకు నా తండ్రి వాటన్నిటిని నేర్పించే గొప్ప జ్ఞానాన్ని నీ బిడ్డకు దయచేయండి, మీ కృపతో నింపండి అయ్యా నా తండ్రి. నెక్స్ట్ మంత్ కూడా ప్రభువా ఇంతకంటే ఇంకా మంచిగా అయ్యా నా తండ్రి మాకు బోధించి తద్వారా మేము మేలులు పొందుకొని మేము నా తండ్రి మమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు మేము వాటికి జవాబు చెప్పడానికి కృపను మాకు దయచేయండి అయ్యా. నీ బిడ్డను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, మీ కృపలో బలపరచండి అయ్యా. నీ బిడ్డకు నా తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి అయ్యా దీవెనతో నింపి అయ్యా మాకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నీ బిడ్డ ఉండడానికి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పాస్టర్ తిమోతి గారు పడుతున్న ప్రయాస, కుర్చీలు ఆయనే, ఇక్కడ కాల్సిన అన్ని సర్దుబాట్లన్నీ కూడా ఆయన చూసుకుంటున్నారు. ఆయన విరుద్ధంగా ఉండి ఆయన తోడుగా ఉండి పరిచయం కొనసాగింపు చేయడానికి సంఘం యొక్క సహకారం అవసరం కనుక మరి తిమోతి పాస్టర్ గారు దేవుడు బలపరిచి ఈ సంఘాన్ని స్థిరపరిచి తోడున్నట్లుగా ఈ రాత్రి జరిగే కూడిక దీవెనకరంగా ఆశీర్వాదంగా జరగడానికి, అందరూ సకాలానికి రావడానికి, వర్తమానాలు వినడానికి, బలపరచబడడానికి ఈ రాత్రి వ్యవహారం ఏ దేవ సేవలైతే వర్తమానాన్ని అందిస్తున్నారో
దేవుడు వారిని బలపరిచి ఆయన పనిముట్లుగా వాడుకొని సంఘానికి క్షేమ అభివృద్ధి కలుగు చేయనట్లుగా దేవుడి తోడు ముందు కొనసాగింపు చేయనట్లుగా మన మధ్య ఉన్నటువంటి జగన్ పాస్ గారు ప్రార్థన చేస్తుండగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపల దేవ, మహోన్నతుని దినంలో చెప్పండి. దేవసేవతో మీరు మాట్లాడి ఉన్నారో చెప్పండి. మంచి వర్తమానం అందించారు చెప్పండి. ఎలాంటి వాతావరణంలో కూడా చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంఘం అంతా సహకరించినారని చెప్పొద్దని, వాతావరణం కూడా మీ అదుపులో ఉంచకుండా చెప్పొద్దని, ఘనంగా జరిగించిన కార్యం బట్టి నీకు వేలాది ఉన్నాను తండ్రి. అయ్యా ఇది ఉదయకాలం నేను పోతుంది, మధ్యాహ్నం సమయంలో చెప్పొద్దని, నీ కూడికలుగా చెప్పుతాను, ఘనంగా జరిగిందని చెప్పుతుంది. అలాగే రాత్రికాల సమయంలో నేను పోతుంది, మరి నేను ప్రతి కూడిక జరగబోతానని చెప్పుతుంది. ప్రతి పరికరాలు ప్రతి విషయంలో కూడా చెబుతాను, మీరు అన్నీ సమకూర్చబడి చెబుతాను, ఘనముగా జరుగుటకు సహాయం దయచేయండి. ప్రభువుల దేవానికి వేలాది వందనాలు. సంఘాన్ని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం చెప్పండి. సంఘంలో చెప్తాను, ఎవరిని బిడ్డలను చెప్పండి, పురికొల్పమని అడుగుతున్నాను తండ్రి. దేవసేవకుడికి పరిచర్య విషయంలో చెబుతుంది, ముందు ప్రతి విషయంలో వారు ముందుకు వచ్చేలాగా చెబుతుంది. వారిని ఆయన ప్రతి వారితో మీరు మాట్లాడేలా చెబుతుంది. పరిచర్య జ్ఞానం ఏమని ఉందో చెప్తుంది, పరిచర్య ఆశీర్వాదం ఏమై ఉందో చెబుతుంది. వారు తెలుసుకుంటూ సహాయం దయచేయండి. వారికి కావాల్సిన అవసరాలు అక్కర్లన్నీ చెబుతుంది. సంఘం సమకూర్చుటకు సహాయం తెచ్చింది. ఇక్కడ నేను పోతుంది, రాత్రి కాలం జరగబోయే కూడికలో చెబుతాను, దైవ సేవకుల ద్వారా చెబుతాను. వారికి కావాల్సిన విత్తనాలు ఇక్కడ నేను పోతుంది, విత్తనాలు చల్లమని అడుగుతున్నాను. అవి ఫలించి అభివృద్ధి చెందబడి చెబుతుంది. అయ్యా ఆ పంటను చెబుతుంది, దైవ సేవకుడు కోసుకుంటూ సహాయం దయచేయమడుతుంది. అలాంటి నేను ప్రతి అభిషేకం చెబుతుంది. ఆ సమయంలో మీరు నేను ప్రతి దయచేయమడుతున్నాం. గొప్ప దేవానికి వందనాలు. వారి పరిచయం చేస్తున్న పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. అయ్యా ఈ ప్రాంతం అంతా చెప్పండి, పట్టుజాలం విస్తారణ ఆత్మలు వారు పట్టుకు సహాయం నీ కృపలను అంటుంది. వారిని నిండుల అభిషేకం వారి మీద కుమ్మని చెప్పండి. ప్రతి కుటుంబంలో చెబుతాను అభిషేకం కూడా కార్యాలు జరిగేది పోతుంది. సంఘం అంతా నింపబట్టుకు సహాయం తెలుసు. అలాంటి కృపను మీరు ఇక్కడ జరిగించు. కృపకి వందనాలు. ఈ క్షేమాభూతి కూడికి ఏదైతే రజపోతే ఈ రెండున్న జరుగుతుందో రజపోతుంది, ఈ క్షేమమైన పంట రజపోతుంది. వారు కొయ్యటకు సహాయం దయచేయమంటారు. కృపల దేవానికి వేలాలి మమ్మల్ని ఇలా సమకూర్చి చెప్పని ఘనంగా జరుగుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటాం. అతను యేసు క్రీస్తు నామములో మిక్కిలిగా బతికి శాంతి. మరి ఆయన కొంతకాలం మన మధ్యలో ఇంకా ఆయన మంచి ఆయుష్ ఆరోగ్యం మన నడువు నొప్పులు అయ్యితో చాలా బాధపడుతున్నారు. అవన్నీ మనకి తెలిసిన విషయాలే, కానీ దాని గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుడు మంచి కృప అనుగ్రహించలాగా మరి మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిషుద్ధుడా గరుడ యేసయ్య మీకు వందనాలు చెల్లించుకున్న ప్రభు. నాన్న ఇది గైడ్ మినిస్ట్రీస్ యొక్క నాయన ప్రెసిడెంట్ అయ్య గారు ప్రభు, యేసయ్య గారి గురించి ప్రార్థన చేస్తున్న ప్రభు. నా పిల్లలు నన్ను బలపరచండి తండ్రి, మంచి ఆరోగ్యంతో నాయన అప్పుడు బలపరచమని ప్రార్థిస్తాను. సహాయం చేయండి నాన్న. తల్లి నల్ల తండ్రిగా మా ముందుండి ప్రభునైనా మమ్మల్ని ఎంతగానో ప్రభు ప్రేరేపిస్తూ ప్రభునైనా, ఎంతగానో బలపరుస్తూ ప్రభునైనా, తను ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ప్రభునైనా. అటు ప్రయాసం మీరు చూస్తుండగా ప్రభా రెట్టింపు దేవుళ్ళు దయచేయండి ప్రభు. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభునైనా. ఇదిగోనైనా వెన్నెముక నుంచి ప్రభునైనా నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామములో దూరపరచు ఆరోగ్యంతోనైనా ఇంకా నాయన మాకు నేను ముందుండి నడుస్తూ ప్రభునైనా మేము వారిని నాయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా నడవడానికి ప్రభు చూపించిన సహాయం చేయండి ప్రభు. నేను ఇదిగో షుగర్ మీరు కంట్రోల్ చేయండి ప్రభు, బేబీని కంట్రోల్ చేసి ప్రభునైనా ఇంకా ఆయుష్ను ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసేందుకు అనుకున్నాం. ఏసే ఉన్నతమైన శాస్త్రం నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడా మీ పరిశుద్ధమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ అద్భుత ప్రేమలో మరి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ఈ 10 గ్రామంలో మనందరూ కూడా సమకూర్చి మా పిల్లలైన విదాసులు తిమోతి పాస్ గారి యొక్క అయా నాయకత్వంలో వారికి సేవలో ఏర్పరిచి గత మాసం ప్రభా ఈ మాసంలో కూడా ఈ 10 గ్రామాన్ని మీరు ప్రేమ చేస్తున్నా మీ అద్భుతమైన కార్యాల కొరకు ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా శ్రీమావతి కూడిక ఈరోజు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ రాత్రి ఆఖరి కూడిక ఉంది. మీ సహాయం కోరుకుంటున్నాం దేవా.
మీ దాసులు మా ప్రియులైన రూబిన్ మిషన్ దేవుడు గారిని అమ్మగారిని మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చి మీరు జరిగిస్తున్నటువంటి ఈ గొప్ప ప్రభుత్వ అయా ప్రోత్సాహాన్ని బట్టి స్థిరీకరిస్తున్నాను. వారిని బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. వారి ఉపవాసంలో మీరు తోడు ఉండి దేవా ఏ అంశాలకు వారు ప్రార్థన చేస్తున్నాం అవన్నీ కూడా యేసుని నామములో నెరవేర్చబడును గాక అని అద్భుత కార్యాలు కూడా జరిగించండి. దీవించి ఆశీర్వదించండి. విశేషమైన సన్నిధిలో బలపరచండి. మంచి ఆయుష ఆరోగ్యాలు వారికి ఇవ్వండి. అలాగే ప్రభావ మిషన్లో పరిశుద్ధ దైవస్థానం బిడ్డల సంఘాలు వారి పరిచయలను వారి కుటుంబాల బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మా ప్రియ నీల్ పాస్ గారు ప్రభా ఆపరేషన్ చేయి కాలు కూడా ఉన్నారు అయినా దాన్ని దర్శించండి. ఆ నొప్పి నుండి విడుదలనిచ్చి ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. అలాగనే మా ప్రియులైనా మరి నెహిమియా పాస్ గారి తండ్రి గారు పిల్లలు చెయ్యి కాలు నోరు కూడా పడిపోయింది. దేవా వారిని అయినా పురికొల్పి లేపండి, ఆరోగ్యం మెరుగుపరచండి. కుమారుడిని ధైర్యపరచండి. అలాగే ప్రభుత్వాన్ని ఇక్కడ చిన్న ఆ సేవల స్థితిలో మీరు ఇంకా దేవుడు మా తిమోతి పాస్ గారిని బలపరచండి. అయ్యా ప్రయాసపడి వారు జరిగిస్తున్న పరిచయం దీవిస్తూ సంఘాన్ని వృద్ధిపరిచి ఆశీర్వదిస్తూ పురికొలిపి అయ్యా ఏ ఉద్దేశంతో వారు ప్రయాసపడుతున్నారు ఆ ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా మీ సహాయం కోరుకుంటున్నాను. ఈ రాత్రి జరిగే కూడిక దేవునికరంగా ఆశీర్వాదం సహాయించండి. అక్కడ స్త్రీలు కూడా జరిగిస్తున్నారు. మాట్లాడుతున్న దాసులను బలపరిచి నిన్న వర్తమాన సంఘాన్ని పురిగలు బలపరచండి. ఆయా ప్రాంతం దైవ సేవలను కూడా ఇస్తానికి వచ్చారు, దీవించండి. మా పిల్లలు ఐజక్కైనా అయా దూరప్రాంతం మా మంచి ప్రభ వారు తరచుగా వస్తుండగా నేను మమ్మల్ని ప్రేమించి వారి కుటుంబాన్ని పిల్లల వారి పరిచయం దీవించి ఆశీర్వాదించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా మీకు వందనాలు చేస్తున్నాను నా ప్రభ. ఇంతవరకు ఈ కూడిక దేవునికరంగా ఆశీర్వాదం జరిగించారు. అయ్యా మరి ముఖ్యంగా ఈ కూడిక కొనసాగింపు చేయుటకు ఏదైనా మీ దాసులు తండ్రినైనా మరి ఆ సురేష్ పాస్ గారిని మీరు ఎన్నిక చేసుకుని స్థితి చెల్లిస్తూ ముందు కొనసాగింపు చేయమని వేడుకుంటూ తిరిగి వెళ్తుండగా మీరు మాతో రండి. ఈ రాత్రి కూడికలు మీ ముందర పాల్గొని మీ నాన్న ఈ రాత్రి మాట్లాడిన మీ దాసులు మా ప్రియులు అయ్యా తన జగన్ పాస్ గారిని బట్టి మీరు స్థితి చెల్లిస్తున్నారు. అలాగే చిన్న పాస్ గారిని మీరు స్థితి ఇస్తాను. మీ దాసులు బలముగా వాడుకుంటూ అద్భుతమైన సందేశం ద్వారా సంఘం బలపరచుకున్నట్టుగా వీరి తోటి స్థిరపడి ఆశీర్వదించమని ఎంతవరకు మీరు మాతో ఉన్నందుకు విషయం తీరుస్తూ మరి యేసయ్య శ్రీనామములో అడిగి ప్రార్థించి వేడుకుంటూ పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి ఆ ప్రియ దేవుడి పాద గారి ద్వారా పరిచర్యను అయా ప్రతి సంఘాలు కుటుంబాల బిడ్డలను ప్రత్యేకమైన కుటుంబమైనటువంటి పచ్చగ్రామ సంఘస్థులను ఇక్కడ చేరిన ప్రతి సేవకులను విడపరిచయను ప్రభు నాగరు సదాకాలం తోడు నడిపించను కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగా ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా అనేకమైన ప్రాంతాలు వెళ్ళి మీరు వాక్యం చెప్పి మీరు వాడబడేలాగా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కువ ప్రార్థన చేసుకుని మీరు ప్రిపేర్ అవునట్లాగా. కాబట్టి ఇది నా కోరిక. ఎందుకంటే మనం ఒక్కచోటే మనం ఉండిపోవటం కాదు, అనేకమైన ప్రాంతాలకు మీరు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అట్లా ప్రార్థన చేస్తున్నాం.